ఈ వీడియోలో కస్టమ్ టెంప్లెట్స్ని అంటే బయట నుంచి టెంప్లెట్స్ని తీసుకొచ్చి మన సైట్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. మీరు ఇక్కడ చూసినట్టయితే vglrtrain.com అనే సైట్లో నేను కస్టమ్ టెంప్లెట్ని ఇన్స్టాల్ చేశాను. ఈ టెంప్లెట్స్ ఉండే ఫీచర్స్ కూడా చూడండి. ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ కూడా వస్తుంది. సో ఇలా ఎలా క్రియేట్ చేసుకుంటాం, ఎలా కస్టమ్ టెంప్లెట్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి బీ టెంప్లెట్స్ అని సెర్చ్ చేయండి. బీ టెంప్లెట్స్ అని సెర్చ్ చేస్తే మీకు బీ టెంప్లెట్స్ సైట్ ఓపెన్ అవుతుంది. దాన్ని ఓపెన్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన టెంప్లెట్ గురించి సెర్చ్ చేయండి. యాక్చువల్గా ఈ టెంప్లెట్ ఏదో బాగున్నట్టుంది కదా, యూనివర్సిటీ టెంప్లెట్. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి సిస్టంలోకి. సో డౌన్లోడ్ అవుతుంది కదా. మీరు ఏదైతే బ్లాగ్లోకి ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో ఆ బ్లాగ్ డిజైన్లోకి వెళ్ళి టెంప్లెట్లోకి వెళ్ళండి. టెంప్లెట్ అవసరం లేదు, డిజైన్ టెంప్లెట్లోనే ఉన్నాం. బ్యాకప్ అండ్ రిస్టోర్. ఫస్ట్ మనకున్న టెంప్లెట్ని బ్యాకప్ తీసుకోవడం బెటర్. ఓకే, డౌన్లోడ్ ఫుల్ టెంప్లెట్. సో డౌన్లోడ్ చేసేట్టు పెట్టుకుంటున్నాను. తర్వాత నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసిన టెంప్లెట్ ఉంది కదా, సో ఓపెన్ కంటైనర్ ఫోల్డరు ఇది తీసుకొచ్చి డెస్క్టాప్ మీద పెడుతున్నాను. ఎందుకు అంటే మనం తొందరగా. సో తర్వాత ఎక్స్ట్రాక్ట్ యూనివర్సిటీ. ఇప్పుడు చూడండి ఈ టెంప్లెట్, ఇందులో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో చూడండి. యూనివర్సిటీ టెంప్లెట్లో యూనివర్సిటీ అనే XML డాక్యుమెంట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో బ్రౌజు, డెస్క్టాప్, యూనివర్సిటీలో యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ కొట్టండి. సో మీకు నచ్చిన టెంప్లెట్ దొరికేంత వరకు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ప్రివ్యూ చూడండి ఒకసారి. ఇంకా టెంప్లెట్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. మీరు రియల్ ఎస్టేట్ అని సెర్చ్ కొడితే రియల్ ఎస్టేట్కి సంబంధించినవి కూడా ఉంటాయి. టెంప్లెట్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఇంకా అవుతూనే ఉంది. సో రియల్ ఎస్టేట్ టెంప్లెట్స్లో ఇదొకటి చూసుకోండి. దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. ఇప్పుడు చూడండి, వ్యూ బ్లాగ్. సో ఇక్కడ చూసినట్టయితే మనకి వచ్చింది కదా బ్లాగ్, బ్రహ్మానందం కామెడీ వీడియోస్, హోము, అబౌట్ అస్. సో అబౌట్ అస్ని కూడా దీనికి పెడుతున్నాను. తర్వాత మనకి యాక్చువల్గా ఇక్కడ చూసినట్టయితే ఇమేజ్ కనపడుతుంది. ఈ ఇమేజ్ అనేది మనది కాదు కదా, ఇమేజ్ డిస్క్రిప్షన్. మొత్తం 3 ఇమేజెస్ వస్తున్నాయి. 3 ఇమేజెస్ని సెట్ చేసుకోవచ్చు మనం. ఓకే, మరి ఈ ఇమేజెస్ని ఎలా చేంజ్ చేయాలి చూడండి. ఫస్ట్ ఏదైతే ఇమేజ్ని నేను నెక్స్ట్ వీడియోలో ఈ థీమ్ని ఎలా మనం కస్టమైజ్ చేయాలో చూపిస్తాను. ఓకేనా, ఇది 2 కాలమ్ లేఅవుట్లో ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.